తెలంగాణ ఎంసెట్ 2021 స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్కి హాజరవుతున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. సో మనకందరికీ తెలుసు, సెకండ్ ఫేజ్ దట్ ఈస్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది, సీట్ అలాట్మెంట్ కూడా జరిగింది. సో మొదటగా స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్కు వెళ్ళే ముందు మీకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిన తర్వాత మీ సీట్ని రిటైన్ చేసుకోవాలి అని అంటే ఈసారి కొత్తగా 2 అంశాలు చేర్చడం జరిగింది. ఆ అంశాలు ఏంటనేది చూద్దాం ఒకసారి. దానికంటే ముందు అఫీషియల్ వెబ్సైట్ ఫర్ టీఎస్ ఎంసెట్ 2021 కౌన్సిలింగ్ ఈస్ tsmset.nic.in. సో ఆ కొత్తగా చేర్చిన 2 అంశాలు వచ్చేసి చూడండి ఒకసారి. ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ క్యాండిడేట్ విల్ హ్యావ్ 2 ఆప్షన్స్ ఫర్ రిటైనింగ్ ద ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. మీకు ఫైనల్ ఫేజ్లో అలాట్ అయిన సీటు మీరు రిటైన్ చేసుకోవాలంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి ద స్టూడెంట్ కెన్ పే బిలో మెన్షన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ ఆన్లైన్. ఒక మినిమం అమౌంట్ అనేది పెట్టడం జరిగింది. ఆ మినిమం అమౌంట్ని మీరు ఆన్లైన్లో పే చేసి సో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయొచ్చు ఆన్లైన్లో. సో ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్. ఇది మొదటి ఆప్షన్. సో 2వ ఆప్షన్ వచ్చేసి ఫిజికల్గా మీరు మీకు అలాట్ అయిన కాలేజీకి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేసి మీ యొక్క సీట్ని రిటైన్ చేసుకోవచ్చు. సో ఈ సెకండ్ ఆప్షన్లో మినిమం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కెన్ రిపోర్ట్ ద ప్రొవిజనల్ అలాటెడ్ కాలేజ్ అండ్ డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వితౌట్ పేయింగ్ ఎనీ బిలో మెన్షన్ ఫీ. సో ఫస్ట్ దానిలో మాత్రం మీరు మినిమం అమౌంట్ పే చేసి ఆన్లైన్లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. సెకండ్ దానిలో మాత్రం మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో సెకండ్ దానిలో మినిమం ఫీజు కట్టవలసిన అవసరం లేదు. అండ్ ఇంకొక పాయింట్ కొత్తగా చేర్చడం జరిగింది. అదేంటంటే ఇన్ కేస్ క్యాండిడేట్స్ విత్డ్రాస్ ఆఫ్టర్ స్పెషల్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ దే హ్యావ్ టు పే ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ. సో ఇప్పుడు స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత ఎవరైనా వాళ్ళకి అలాట్ అయిన సీటు వాళ్ళు విత్డ్రా చేసుకుంటే దే హ్యావ్ టు పే ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ. సో మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుందో ఆ ఫీ మొత్తం పే చేయాలి మీరు ఎప్పుడు స్పెషల్ రౌండ్ ఫేజ్ తర్వాత మీ సీట్ను మీరు విత్డ్రా చేసుకుంటే. సో ఈ 3 అంశాలు కూడా కొత్తగా చేర్చడం జరిగింది ఈ టీఎస్ ఎంసెట్ 2021 కౌన్సిలింగ్లో. ఇక్కడ చెప్పాను కదా మినిమం ఫీ అమౌంట్ పే చేయాలని చెప్పేసి. ఆ మినిమం ఫీ అమౌంట్ ఎంతనో చూద్దాం ఒకసారి. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఆల్ SC/ST క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఫేజ్ అలాటెడ్ క్యాండిడేట్స్ విత్ ట్యూషన్ ఫీ ఎగ్జంప్షన్ హ్యావ్ టు పే మినిమం రూపీస్ 5,000. సో SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి కంప్లీట్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు కూడా 5,000 రూపీస్ పే చేయాలి. సార్ అడగచ్చు, సార్ కంప్లీట్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ ఉంది, 5,000 రూపీస్ పే చేస్తున్నారు కదా, మళ్ళీ అవి రియంబర్స్మెంట్ అవుతాయంటే ఎస్, రియంబర్స్మెంట్ అవుతాయి. చూడండి ఇక్కడ ఎప్పుడు రియంబర్స్మెంట్ అవుతాయంటే ఇన్ కేస్ ద క్యాండిడేట్ రిపోర్టెడ్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ స్పెషల్ లోన్ ద సేమ్ విల్ బీ రిఫండెడ్. మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజ్లో మీరు జాయిన్ అవుతే సో స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత మరలా మీకు ఆ అమౌంట్ 5,000 రూపీస్ రీఫండ్ అవుతాయి. ఓకేనా? ఎస్. సో ఇంతకుముందు చెప్పింది SC/ST క్యాండిడేట్స్కి. ఆల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ SC/ST వాళ్ళకి మినిమం ఫీజు ఎంత అంటే ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ హ్యావ్ టు పే మినిమమ్ ఆఫ్ రూపీస్ 10,000. సో SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5,000, ఇక్కడ అదర్ దాన్ SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 10,000. సో వీళ్ళకు కూడా అదర్ దాన్ SC/ST స్టూడెంట్స్కి కూడా మీకు అలాట్ అయిన కాలేజ్లో మీరు జాయిన్ అవుతే ఈ 10,000 రూపీస్ మరలా మీకు రీఫండ్ అవుతాయి. ఓకేనా? ఎస్. సో దిస్ ఈజ్ అబౌట్ మినిమం ఫీ. నెక్స్ట్ టీఎస్ ఎంసెట్ 2021 స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూద్దాం. స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూద్దాం ఒకసారి. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, మీరు ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి డేట్ వచ్చేసి 20/11/2021 టు 21/11/2021. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేసి 21/11/2021. ప్రొవిజనల్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 24/11/2021. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ వచ్చేసి 24/11/2021 టు 26/11/2021. రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ వచ్చేసి 24/11/2021 టు 26/11/2021. లాస్ట్ డేట్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ ఇన్ స్పెషల్ రౌండ్ త్రూ ఆన్లైన్ బై ద క్యాండిడేట్స్ వచ్చేసి 26/11/2021. సో ఇది స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ షెడ్యూల్. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఇన్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇంతకుముందు వీడియోలో ప్లేస్మెంట్స్ గురించి
చెప్పడం జరిగింది. సో అందులో కంప్లీట్ ఆల్ బ్రాంచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళ కోర్ కంపెనీస్తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో చాలామంది స్టూడెంట్స్ తెలియని విషయం ఏంటంటే, ఓన్లీ సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్ వాళ్ళకు మాత్రమే సాఫ్ట్వేర్లో జాబ్స్ వస్తాయి, రిమైనింగ్ కోర్ బ్రాంచెస్ వాళ్ళకి సాఫ్ట్వేర్లో రావు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాదు, అది రాంగ్. కోర్ బ్రాంచెస్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి వాళ్ళ కోర్ కంపెనీస్తో పాటు సాఫ్ట్వేర్లో జాబ్స్ ఉంటాయి. ఇది యాడెడ్ అడ్వాంటేజ్. ఇప్పుడు నేను మా కాలేజ్ ప్లేస్మెంట్స్ అనాలిసిస్ చూపిస్తాను మీకు. నేను 2017-21 బ్యాచ్, 2018-22 బ్యాచ్. 17-21 బ్యాచ్ అంటే ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు. 18-22 అంటే నెక్స్ట్ ఇయర్ పాస్ అయ్యే స్టూడెంట్స్. ఒకసారి అనాలిసిస్ చూడండి. మా కాలేజీలో ఈ 3 బ్రాంచ్ వాళ్ళకు కూడా వాళ్ళ కోర్ కంపెనీస్లో జాబ్స్ వచ్చాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా జాబ్స్ వచ్చాయి. ఒకసారి అనాలిసిస్ చూద్దాం. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ అవర్ సివిల్ స్టూడెంట్స్ ఆర్ గాట్ ప్లేస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కోర్ కంపెనీస్. సివిల్ కోర్ కంపెనీస్లో ఏ కంపెనీస్లో జాబ్స్ వచ్చాయి? ఇది 17-21 బ్యాచ్ అంటే ఈ ఇయర్ ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు, అంటే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయి బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్. ఒకసారి చూడండి. అపర్ణ కన్స్ట్రక్షన్స్ 3 స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్. స్క్వేర్ యార్డ్స్ 12 స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్. రామ్టెక్ 31 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్. ఇవి సివిల్ కోర్ కంపెనీస్. సో దీంతో పాటు our civil students got placed in the following IT companies in 2017-21 batch. Planet Spark 1 student, Infosys 1 student, Cognizant 2 students are placed. Okay na? Yes. So అదే విధంగా our civil students are got placed in the following IT companies. ఇది ఎప్పుడు అంటే 18-22 అంటే నెక్స్ట్ ఇయర్లో పాస్ అయ్యే స్టూడెంట్స్. ఒకసారి చూడండి నెంబర్స్ ఇక్కడ. విప్రో 9 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్. TCS 6 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్. సూతర్లాండ్ 1 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్. ఓకే, ఎస్. చూడండి, సివిల్ స్టూడెంట్స్కి కూడా సాఫ్ట్వేర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇదే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఎస్. సో సివిల్ స్టూడెంట్స్ వాళ్ళకి నాట్ ఓన్లీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి కోర్ కంపెనీస్లో, ఇంకొకటి ఐటీ కంపెనీస్లో. సో అదేవిధంగా లేదు, గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి సివిల్, మెకానికల్ స్టూడెంట్ అండ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వాళ్ళకి. ఇది చూడండి, సివిల్ స్టూడెంట్స్ 2018-22 బ్యాచ్. ఇంతకుముందు చెప్పాను కదా, విప్రోలో 9 స్టూడెంట్స్. దీస్ ఆర్ ద 9 స్టూడెంట్స్ విత్ రూల్ నెంబర్స్ అండ్ దేర్ ఫోటోస్. ఇది TCS 6 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్, రూల్ నెంబర్స్ అండ్ ఫోటోస్. వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్. వీళ్ళందరూ కూడా సివిల్ స్టూడెంట్స్. నెక్స్ట్, మా స్టూడెంట్ లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్ శ్రావిక గాట్ గోల్డ్ మెడల్. షీ ఈస్ ద టాపర్ ఇన్ ఆల్ JNTU affiliated colleges. Okay, she got gold medal from the university. So we are very proud of her. So not only job point of view, academic point of view kuda ma civil students placing a major role. Next, మెకానికల్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ చూడండి. కోర్ కంపెనీస్లో మెకానికల్ రిలేటెడ్ కోర్ కంపెనీస్లో 2017-21 బ్యాచ్ అంటే ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన బ్యాచ్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. TVS సుందరం ఫాస్ట్నర్స్ లిమిటెడ్ 22 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్. ప్రతిరాజ్ 3 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్. కెపారో 15 స్టూడెంట్స్. రెజల్యూట్ స్టార్ 13 స్టూడెంట్స్. రామ్టెక్ 16 స్టూడెంట్స్. STS 11 స్టూడెంట్స్. రామ్ గ్రూప్ 2 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్. సో ఇది 2017-21 మెకానికల్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ఇన్ ఫాలోయింగ్ కోర్ కంపెనీస్. సో అదేవిధంగా అవర్ మెకానికల్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ఇన్ ఫాలోయింగ్ IT కంపెనీస్ ఇన్ 2017-21 అంటే ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిపోయిన స్టూడెంట్స్. ప్లానెట్ స్పార్క్ 2, అసెంచర్ 1, కాగ్నిజెంట్ 1, ఇన్ఫోసిస్ 1, సూతర్లాండ్ 7. So this is the placements for mechanical students in 2017-21 in the IT companies. Okay students? Yes.
నెక్స్ట్, సో టోటల్ 96 స్టూడెంట్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ విత్ ఎ ప్యాకేజ్ ఆఫ్ 2.4 to 10 lakhs per annum. ఇది ఇప్పుడు 2017-21 బ్యాచ్ స్టూడెంట్స్. టోటల్ ఎంతమంది ప్లేస్ అయ్యారు మెకానికల్ స్టూడెంట్స్? టోటల్ ఎంతమంది ప్లేస్ అయ్యారు మెకానికల్? 96 స్టూడెంట్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ విత్ ప్లేస్మెంట్ ఆఫ్ 2.4 to 10 lakhs per annum. సో ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ వీళ్ళు టోటల్ 96 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు మా కాలేజ్ నుంచి మెకానికల్ స్టూడెంట్స్. బోత్ కోర్ కంపెనీస్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కలుపుకొని 96 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. అవర్ మెకానికల్ స్టూడెంట్స్ ఆర్ గాట్ ప్లేస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఐటీ కంపెనీస్. నేను ఇంతకుముందు చెప్పింది ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్. ఇప్పుడు వీళ్ళు 2018-22 బ్యాచ్ అంటే నెక్స్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యే స్టూడెంట్స్. చూడండి, వీళ్ళకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో విప్రో 4 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్, టీసీఎస్ 1 స్టూడెంట్ గాట్ ప్లేస్డ్, సూదర్లాండ్ 1 స్టూడెంట్ గాట్ ప్లేస్డ్. ఓకే, ఎస్. Our electrical students are got placed in the following core companies. So electrical core companies 2017-21 batch అంటే ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్. STS 9, Resolute Star 3, Caparo 6, Romtech 5, Sutherland 6. సో దీంతో పాటు వీళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఐటీ కంపెనీస్లో ఏ విధంగా ప్లేస్ అయ్యారో చూడండి స్టూడెంట్స్. బైజూస్ 2, అసెంచర్ 2, కాగ్నిజెంట్ 2, ఎంఫసిస్ 1, TCS 4 స్టూడెంట్స్, విప్రో 2 స్టూడెంట్స్, ఇన్ఫోసిస్ 1 స్టూడెంట్, క్యాప్జెమిని 3 స్టూడెంట్స్, DXC 1, హెగ్జావేర్ 1. సో సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఉన్న ఆపర్చునిటీస్ చూడండి ఎంతమంది ప్లేస్ అయ్యారు. ఇది ఎప్పుడు 2017-21 అంటే ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్. సో టోటల్లీ 48 స్టూడెంట్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ విత్ ఎ ప్యాకేజ్ ఆఫ్ 2.4 to 10 lakhs per annum. అవర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ 2017-21 మీన్స్ ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్. టోటల్ 48 స్టూడెంట్స్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్. ఓకే, ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ ప్లేస్మెంట్ రికార్డ్ చూడండి ఒకసారి. 2018-22 విప్రో 2 స్టూడెంట్స్, TCS 4 స్టూడెంట్స్, సూదర్లాండ్ 3 స్టూడెంట్స్, హెగ్జావేర్ 5 స్టూడెంట్స్, HP ఎంటర్ప్రైజ్ 2 స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ఐటీ కంపెనీస్లో. సో అదేవిధంగా కోర్ కంపెనీస్ ఈ ఇయర్ చూడండి, మేధా సర్వో డ్రైవ్స్ 7. సో ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ 2018-22 అనాలిసిస్ వచ్చేసి అది ఎప్పుడు అయిపోతుంది? ఈ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ పాస్ అవుట్ అవుతారు. సో ఇంకా చాలా టైం ఉంది ఇంకా స్టూడెంట్స్ పాస్ కావడానికి. సో జస్ట్ దే ఆర్ ఇన్ ద 4-1. సో ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే ఉన్నారు. సో ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే ఇంతమంది ప్లేస్ అయ్యారు. సో కంప్లీట్ వాళ్ళ బీటెక్ నెక్స్ట్ ఇయర్ అయిపోయేసరికి కంప్లీట్ ఆల్ ద స్టూడెంట్స్ గాట్ కంప్లీట్ అందరు స్టూడెంట్స్ కంపల్సరీ ప్లేస్ అవుతారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వాళ్ళకి చాలా యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, వాళ్ళ కోర్ కంపెనీస్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అదేవిధంగా ఐటీ కంపెనీస్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్ PSUస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. సో చాలా యాడెడ్ అడ్వాంటేజ్. నెక్స్ట్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్రూవల్స్. సో ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయో చూడండి. NAC A grade and NB accreditation and UGC autonomous college and AICT approval. Next, అండ్ రీసెంట్గా AICT వాళ్ళు AICT లీడర్షిప్ ఇన్ టెక్నికల్ ఎక్సలెంట్ లైట్ 50 అనే ప్రోగ్రాంలో టోటల్ తెలంగాణలో 6 కాలేజెస్ని ఎంపిక చేయడం జరిగింది. అందులో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మొదటిది. టోటల్ 6 colleges in Telangana. In that, ACE Engineering College is the first one. Next, special merit scholarships for civil, mechanical and electrical branches. ఎవరైతే త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ సీట్ వస్తుందో త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి వారికి స్పెషల్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఒకసారి స్పెషల్ స్కాలర్షిప్స్ చూడండి. బిలో 5,000 ర్యాంక్స్ వాళ్ళకి యాన్యువల్ మెరిట్ స్కాలర్షిప్ ఆఫ్ 80,000, బస్ కన్సెషన్ ఫీ 100%, గేట్ కోచింగ్ విత్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫీ కన్సెషన్ 100%, అడిషనల్ కోర్సెస్ ఫర్ AML, IoT, టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్వేర్ స్కిల్స్ లైక్ దీని కూడా 100%, అండ్ హాస్టల్ ఫీ కన్సెషన్ 100%. ఇది బిలో 5,000 వాళ్ళకి. 5,001 to 15,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఇన్ బిట్వీన్ దట్ ఏస్ కాలేజ్లో మీకు ఈ 3 బ్రాంచెస్లో ఏ సీట్ వచ్చినా కూడా యాన్యువల్ మెరిట్ స్కాలర్షిప్ ఆఫ్ 80,000, బస్ కన్సెషన్ ఫీ 100%,
GATE coaching with ACE Engineering Academy fee concession 100% and additional courses fee 100% and hostel fee concession 50%. సో 15,001 నుంచి 20,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు ఈ బ్రాంచ్ ఏ బ్రాంచ్ వచ్చినా కూడా వాళ్ళకి యాన్యువల్ మెరిట్ స్కాలర్షిప్ 80,000, బస్ కన్సెషన్ ఫీ 50%, ఏస్ గేట్ కోచింగ్ విత్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫీ కన్సెషన్ 100% అండ్ అడిషనల్ కోర్సెస్ కన్సెషన్ ఇస్ 50%, హాస్టల్ ఫీ కన్సెషన్ 25%. ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఫర్ SC అండ్ ST కేటగిరీ స్టూడెంట్స్. సో వీళ్ళకి అప్ టు 50,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతే బస్ ఫీ కన్సెషన్ 50%, గేట్ కోచింగ్ విత్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫీ కన్సెషన్ 100% అండ్ అడిషనల్ కోర్సెస్ ఫీ కన్సెషన్ 50%, హాస్టల్ ఫీ కన్సెషన్ 50%. ఓకే, ఎస్. ఈ స్కాలర్షిప్స్ అన్నీ కూడా త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఈ 3 బ్రాంచెస్లో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఈ 3 బ్రాంచెస్లో ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. నెక్స్ట్, what is the see the infrastructure of ACE Engineering College. It is a beautiful auditorium, almost 1,000 capacity. See the images. It's like cinema theater, IMAX theater, different images. Next, see the hostels. So this is boys hostel, this is girls hostel. Next, see the college buildings. So this is college buildings. This is placement cell and administrative block. Next, Satyam block, Mallikarjuna block, and this is Sheshasai block. So ACE Engineering College courses offered. Following these are the branches: Civil Engineering intake 60, Computer Science and Engineering 180, Information Technology 60, Artificial Intelligence and Machine Learning 180, Data Science 60, Internet of Things 60, Electronics and Communication Engineering 120, Electrical and Electronics Engineering 60, Mechanical Engineering 60. So ACE Engineering College MCET code ACEG. For admissions you can contact, these are the mobile numbers. So thank you.